ఫ్రెండ్స్, నేను చేసే అప్డేట్స్ ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. చెగువీరా అర్జెంటీనాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో 1928 జూన్ 14న చెగువీరా జన్మించారు. వృత్తిపరంగా డాక్టర్ అయిన చెగువీరా 33 ఏళ్ల వయసులో క్యూబా పరిశ్రమల మంత్రి అయ్యారు. ఆ తర్వాత విప్లవాన్ని విస్తరించేందుకు ఆయన ఆ పదవిని వదులుకున్నారు. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఐరెస్ కళాశాలలో డాక్టర్ చదువు పూర్తి చేసుకున్న చెగువీరా సుఖంగా జీవితం గడపాలి అనుకున్నారు. కానీ తన చుట్టూ పెరుగుతున్న పేదరికం, జరుగుతున్న దోపిడీని చూసి చలించిపోయి పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ తర్వాత దక్షిణ అమెరికాలో పెరుగుతున్న సమస్యలకు సాయుధ ఉద్యమే మార్గమని నమ్మి ఉద్యమాలు నడిపించారు. 1955 అంటే ఆయన తన 27 వయసులో క్యూబా విప్లవ నాయకుడైన ఫిడెల్ కాస్ట్రోతో కలిశారు. ఆ తర్వాతి క్రమంలో పలు ఉద్యమాల్లో పాల్గొన్న ఫలితంగా యువ విప్లవకారునిగా ఆయన పేరు నలుదిశలా మారుమోగింది. క్యూబా విప్లవానంతరం చెగువీరా 31 ఏళ్ల వయసులో క్యూబా జాతీయ బ్యాంక్ అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత క్యూబా పరిశ్రమల మంత్రిగా కూడా పనిచేశారు. 64లో చెగువీరా ఐక్యరాజ్య సమితిలో క్యూబా తరపున ప్రాతినిధ్యం వహించారు. అప్పటికి ఆయన వయసు 36 ఏళ్ళు. ఆయన చేసిన ప్రసంగానికి అప్పట్లో భారీ స్పందన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విప్లవకారుడుగానే చెగువీరా పేరు అందరికీ గుర్తొస్తుంది. ఆయన పేరే ఓ ఆశాజ్యోతి. ఆయన చేసిన పోరాటం తమకు ఆదర్శమని, తమ పోరాటానికి స్ఫూర్తి ఆయనేనని చాలామంది అంటారు. చెగువీరా క్యూబా, లాటిన్ అమెరికాకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఆయన ఆదర్శ నేతగా గుర్తిస్తారు అని చెగువీరా జీవిత చరిత్ర రాసిన జాన్ ఆండర్సన్ అన్నారు. నేను పాకిస్తాన్లో చెగువీరా ఫోటోను చూశాను. అక్కడ లారీల వెనకాల ఆయన ఫోటో ఉంది. జపాన్లో పిల్లలకు, యువతకు ఆయనే స్ఫూర్తి. చెగువీరా అమెరికాకు సవాలు విసిరారు. ప్రపంచంలో దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే యువతకు చెగువీరానే ఆదర్శం అని జాన్ ఆండర్సన్ తెలిపారు. అత్యంత శక్తివంతమైన నాయకుడిగా గుర్తింపు పొందిన చెగువీరా 37 ఏళ్ల వయసులో ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్ దేశాలలో విప్లవం తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. బొలీవియా తిరుగుబాటుదారులకు గెరిల్లా పోరాట పద్ధతిలో శిక్షణనిచ్చారు. బొలీవియాలో ఆయన నడిపిన ఉద్యమం అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థకు ఆందోళన కలిగించింది. దాంతో అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ చెగువీరా కోసం వేట మొదలుపెట్టారు. ప్రత్యేక బృందాలు ఆయన కోసం రంగంలోకి దిగాయి. చివరకు ఆయనను బొలీవియా సైన్యం సహాయంతో హత్య చేశారు. నేటికి చెగువీరా క్యూబా, దక్షిణ అమెరికా దేశాలలో ఎన్నో కోట్ల మందికి ఆశాజ్యోతి. ఇప్పటికీ ఆయన ప్రపంచంలో ఎందరికో ఆదర్శం. అందుకే భారత్లో యువకులు టీషర్ట్లపై, లండన్లో యువకులు వేసుకుని జీన్స్పై చెగువీరా ఫోటోలు సర్వసాధారణం. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఎందరో అభిమానులు ఉన్నారు. అక్టోబర్ 9, 1967న ఆయనను హత్య చేశారు. అప్పటికి ఆయన వయస్సు 39 ఏళ్ళు. అంటే చెగువీరా బతికి ఉంటే ఆయన వయసు ఇప్పటికి 90 ఏళ్ళు అన్నమాట. చెగువీరా భారత్లో కూడా పర్యటించారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. క్యూబా మంత్రి హోదాలో ఉన్నప్పుడే ఆయన భారత్లో పర్యటించారు. 1959లో ఆయన తన భారత్ పర్యటనపై నివేదిక రాసి ఫిడెల్ కాస్ట్రోకు అందించారు. ఈ నివేదికలో చెగువీరా ఇలా అన్నారు: మేము కైరో నుండి భారత్కు వెళ్ళాము. 39 కోట్ల జనాభా, 30 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న దేశమది. మేము ఈ పర్యటనలో భారత అగ్రశ్రేణి రాజకీయ నాయకులను కలిశాము. జవహర్ లాల్ నెహ్రూ మాపై ఎంతో అభిమానం చూపించారు. క్యూబా ప్రజలతో మేమున్నామని అన్నారు. వారు చేస్తున్న పోరాటానికి మద్దతు పలుకుతున్నామని నెహ్రూ చెప్పినట్లు చెగువీరా ఆ నివేదికలో పేర్కొన్నారు. నెహ్రూ మాకు ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారు. క్యూబా ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్న ఉద్యమానికి ఎటువంటి షరతులు లేకుండా మద్దతు ప్రకటించారు. భారత్ పర్యటనలో ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక దేశ ఆర్థిక అభివృద్ధి దాని సాంకేతిక అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. అందుకోసం ఎక్కువగా పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా ఫార్మాస్యూటికల్స్, రసాయనాలు, భౌతిక శాస్త్ర రంగం, వ్యవసాయ రంగాలలో సంస్థలను ఏర్పాటు చేయాలనే విషయాన్ని నేర్చుకున్నాం అని ఆయన రిపోర్ట్లో పేర్కొన్నారు. భారత్ నుంచి వీడ్కోలు సమయంలో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భారత్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు స్కూల్ పిల్లలు మాకు క్యూబా, భారత్ బాయి బాయి అంటూ వీడ్కోలు పలికారు.
నిజంగానే క్యూబా భారత్ బాయి బాయి అని చెగువేరా రాశారు. ఈ విధంగా చెగువేరా భారత్ గురించి వివరిస్తూ తన నివేదికను ఫిడెల్ కాస్ట్రోకు అందించడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.